రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. విదేశ వ్యవహారాలను నెరపటంలో, అదేవిధంగా దౌత్య సంబంధాల్ని మెరుగుపరుచుకోవడంలో, ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాల్ని పెంచుకోవడంలో బహుశా నరేంద్ర మోదీ వంటి ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరు వచ్చి ఉండరు. అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలు, సత్సంబంధాలు, భారత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ దౌత్యాన్ని నడపటం ఇది నరేంద్ర మోదీ ప్రత్యేకత. నరేంద్ర మోదీ వచ్చిన తరువాత ఈ విషయంలో ఇండియా ఫస్ట్, నైబర్హుడ్ ఫస్ట్ అన్నటువంటి ధోరణి కనిపిస్తుంది. నిజానికి చాలా బలమైన దేశాలకు కూడా ఇరుగు పొరుగున ఉన్నటువంటి దేశాలతో గొడవలు ఉంటాయి. అమెరికా అగ్రరాజ్యము చాలా బలమైనటువంటి దేశంగా పేరుంది, కానీ అమెరికాకి క్యూబాకి సన్నిహిత సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు. అదేవిధంగా అమెరికాకి మెక్సికోకి సరిహద్దు తగాదాలు ఉన్నాయి. అమెరికాలోని ఒక రాష్ట్రము మాదని మెక్సికో అంటూ ఉంటుంది. అదేవిధంగా మెక్సికో నుంచి వలస వచ్చి అమెరికాలో ప్రవేశించి అక్రమంగా వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కెనడాతో కూడాను చాలా విషయాలపైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. రష్యా వంటి దేశానికి కూడాను జార్జియాతో, యుక్రెయిన్తో, పోలెండ్తో, అన్ని దేశాలతోటి వివాదాలు ఉన్నాయి. చైనా చాలా బలీయమైనటువంటి దేశమని మనం అనుకుంటూ ఉంటాం. చైనా తైవాన్ని ఇప్పటి వరకు వశపరచుకోలేకపోతోంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తరువాత ప్రపంచంలోని రెండవ అతి బలీయమైనటువంటి శక్తిగా అవతరించిన తరువాత భారత్తో సరిహద్దు సంబంధాలు బాగా లేవు, తైవాన్తో సంబంధాలు బాగా లేవు, వియత్నాం, కంబోడియా, అదేవిధంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, ఈ దేశాలు వేటితోనూ సత్సంబంధాలు లేవు చైనాకి. కాబట్టి ప్రపంచంలో చుట్టూ ఇరుగు పొరుగున ఉండేటటువంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపటం అనేది అన్నిటికన్నా కష్టమైనటువంటి విషయం, అన్నిటికన్నా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ నేపథ్యంలో కనుక చూసినట్టయితే శ్రీలంకలో భారతదేశానికి చాలా పెద్ద సవాల్. ఎందుకంటే శ్రీలంకలో కొత్తగా వచ్చినటువంటి దేశాధినేత ఎవరైతే వచ్చారో అనురా దిశనాయకే, ఆయన కమ్యూనిస్టు, మార్క్సిస్టుగా తనను తాను ప్రకటించుకున్నారు. ఆయన పార్టీ మార్క్సిజాన్ని విశ్వసిస్తుంది, చైనా నా ఆదర్శమని అంగీకరిస్తుంది. దిశనాయక కూడాను అనేక ఎన్నికల ప్రచారాల్లో కావచ్చును, రకరకాల వేదికల నుంచి చైనా పట్ల తనకున్నటువంటి ప్రేమను ప్రకటిస్తూ వచ్చారు. సో దిశనాయక ఘన విజయం సాధించిన తరువాత శ్రీలంక భారతదేశాన్ని పూర్తిగా జల్లకొట్టేస్తుంది, భారతదేశాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది, భారత్ కన్నా చైనాకు పెద్దపీట వేస్తుందన్నటువంటి అనుమానాలు చాలామందికి వచ్చినాయి. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తాజాగా కొత్త అధ్యక్షుడైనటువంటి దిశనాయక అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత మొట్టమొదటి పర్యటన చేసింది భారత్కి. భారతదేశంలో వచ్చారు, మన ప్రభుత్వంతోటి, మన నాయకులతోటి మాట్లాడారు. ఆ తరువాత ఇక్కడ అన్ని రకాల 6-7 అంశాలపైన చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంతో రక్షణపరమైనటువంటి, భద్రతాపరమైనటువంటి, వ్యూహాత్మకమైనటువంటి డిఫెన్స్, సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ సంబంధాలని మరింత బలోపేతం చేసుకుంటాం. భారత్కి మేము అపకారం చేసే పనిని చేయమని చెప్పి దిశనాయక ప్రకటించారు. అదేవిధంగా శ్రీలంకన్ నేలను కానీ, శ్రీలంకన్ సముద్ర జలాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించనివ్వమని ప్రకటించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకి ప్రయోగించేది ఎవరు? శ్రీలంకలో ఉన్నటువంటి నేలను కానీ, నీటిని కానీ చైనా. ఎందుకంటే చైనా దృష్టిలో శ్రీలంక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటు బే ఆఫ్ బెంగాల్ కావచ్చును, ఇటు పసిఫిక్ సముద్రం కావచ్చును, అటు అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రం కావచ్చును, ఆ మిగతా వెస్టర్న్ అట్లాంటిక్ కావచ్చును, ఇవన్నిటికీ కూడాను రాకపోకలు, నౌకాయానానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైనటువంటి నోడల్ పాయింట్ శ్రీలంక. చైనాకు సంబంధించిన సరకు రవాణా మొత్తము శ్రీలంక మీదుగా వస్తుంది. శ్రీలంక మీదుగా మలక్కా జలసంధి, మలక్కా స్ట్రైట్స్ మీదుగా మలక్కా, సుండా, లుంబోక్, ఈ 3 జలసంధుల ద్వారా అది చైనాకి, షాంఘాయ్ కావచ్చు, మిగతా ప్రాంతాలకు వెళ్తుంది. కాబట్టి శ్రీలంక అంత ఇంపార్టెంట్ అయినప్పటికీ శ్రీలంక నేలను, నీటిని
భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించనివ్వము అని దిశనాయక ప్రకటించారు. గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి మహిందా రాజపక్ష కావచ్చును, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కావచ్చును, ఇవన్నీ కూడాను చైనా పడవలు, జలాంతర్గాములు, దాని యొక్క స్పై షిప్లు, గూఢచర్యం చేసేటువంటి సర్వేలెన్స్ షిప్లు ఇవన్నీ కూడాను శ్రీలంకలో లంగరు వేసేందుకు అనుమతినిచ్చాయి. అయితే దిశనాయక దానికి అంగీకరించబోనని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఎందుకంటే శ్రీలంకలో లంగరు వేసినటువంటి ప్రతి చైనీస్ షిప్ భారతదేశానికి చెందినటువంటి ఓడరేవుల మీద స్పైయింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది, సర్వేలెన్స్ నిఘా పెట్టే అవకాశం ఉంది. దానిని అనుమతించబోమని ఆయన ప్రకటించారు. సో శ్రీలంక నేల నీరు ఈరోజు భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడదు. అన్ని రకాల సంబంధాలు వ్యూహాత్మకం కావచ్చు, డిఫెన్స్ రక్షణ పరం కావచ్చును, భద్రత అంటే సెక్యూరిటీ పరంగా కావచ్చును, అన్ని విషయాల్లో పెద్దపీట భారత్ది అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇది డిప్లొమాటిక్ పరిణామాల్ని, అంతర్జాతీయ రాజకీయాల్ని పరిశీలించేటటువంటి చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. చైనాను పక్కన పెట్టి మరి భారత్కి పెద్దపీట వేయడం, అది మార్క్సిస్టు పరిపాలకుడైనటువంటి దిశనాయక చేయటం, ఇది అందరినీ కూడా ఆశ్చర్యం అందించింది. దీని వెనుక మోదీ ప్రభుత్వం చేసినటువంటి చాలా అసలు ఎముకలు అరగదీసుకుని చేసినటువంటి పని ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే దిశనాయక ప్రో చైనా, యాంటీ ఇండియా. ఆయన ఎన్నికల ప్రసంగాలంతా కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలు, భారత వ్యతిరేక ప్రసంగాలు, అంశాలు. కానీ ఆయన ఎన్నికల్లో ఆయనది పైచేయి అని తెలిసిన తరువాత, ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే భారతదేశానికి చెందినటువంటి రాయబారులు, భారతదేశానికి చెందినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, అదేవిధంగా దౌత్యవేత్తలు వీళ్ళందరూ కూడాను దిశనాయకని రహస్యంగా కలిసి ఆయనతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికే ఈయన గెలుస్తారన్నది స్పష్టమైపోయింది. కాబట్టి ఈ సంబంధాలు ఏవైతే ఏర్పరచుకున్నారో ఈ సంబంధాల వల్ల ఆయన ఎన్నికైనటువంటి మరుక్షణము నా మొదటి పర్యటన ఇండియాకి అని చెప్పన్నారు. ఈరోజు భారత్ కూడా శ్రీలంక ఆర్థికాభివృద్ధికి, శ్రీలంక భారతదేశం నుంచి తీసుకున్నటువంటి లోన్లన్నిటి కూడా, రుణాలన్నింటినీ కూడాను రీస్ట్రక్చర్ చేసింది. అంటే అవి చెల్లించాల్సినటువంటి వాయిదాలని రీస్ట్రక్చర్ చేసింది. దాదాపు 5 బిలియన్ల మేరకు ఈ రకమైనటువంటి రీస్ట్రక్చరింగ్ జరిగిందంటే ఊపిరి పీల్చుకునేటటువంటి వ్యవధి శ్రీలంకకు భారతదేశం ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం శ్రీలంకకు ఆయుధాల సరఫరా కావచ్చును, రకరకాల ముడి సరుకుల సరఫరా కావచ్చును, ఇవన్నీ భారతదేశం చేసింది. దిశనాయకే కూడాను ఎన్నికల ప్రసంగాల్ని పక్కన పెట్టి వాస్తవంగా చూసినట్లయితే శ్రీలంకకు బియ్యం కావాలన్నా, లేకపోతే దినుసులు కావాలన్నా, అక్కడ పెట్రోల్ కావాలన్నా అన్నిటికీ భారతదేశం మీద ఆధారపడాలి. అంతేకాకుండా భారతదేశం నుంచి పర్యాటకులు వస్తే తప్ప ఆ దేశాన్ని యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. ఏ రకంగానైతే మాల్దీవ్స్ విషయంలో ఇండియన్ టూరిస్టులే అందరికన్నా ముఖ్యమో అదే పరిస్థితి శ్రీలంక కూడా ఉంది. ఈయన మాల్దీవ్స్కి కొత్తగా వచ్చినటువంటి పాలకుడిలో కనిపించని పరిపక్వతను దిశనాయకే ప్రదర్శించారు. పర్యవసానంగా భారత టూరిస్టులు వెళ్తున్నారు, టూరిజం సెక్టర్లో భారత్ సహకరిస్తోంది, రక్షణపరమైనటువంటి అంశాల్లో కూడాను సహకరిస్తోంది. ఈ రకంగా శ్రీలంక పాలకులు, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి పార్టీ పర్యటన వ్యతిరేక ధోరణిని మొదట్లో అవలంబించిన ఇప్పుడు భారత్కి అతిపెద్ద మిత్రుడిగా మారింది. ఆయన మొట్టమొదటి పర్యటన భారత్లో చేయటమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు తమ దేశంలో జరగకుండా జాగ్రత్త తీసుకుంటామన్నారు. ఈ రకంగా మోదీ ప్రభుత్వము దౌత్యపరంగా శ్రీలంక విషయంలో ఒక ఘన విజయాన్ని సాధించింది. అమెరికా వంటి దేశము, చైనా వంటి దేశం కూడాను ఇరుగు పొరుగు విషయంలో ఇబ్బందుల పాలవుతుంటే భారతదేశం మాత్రము మాల్దీవ్స్ని దారిలోకి తెచ్చుకుంది, శ్రీలంకని దారిలోకి తెచ్చుకుంది, బంగ్లాదేశ్ని ఇప్పుడు దారిలోకి తీసుకొస్తోంది. పాకిస్తాన్ కూడాను ఇండియా వచ్చి మా దేశంలో క్రికెట్ ఆడితే మాకు కాస్త 4 దినార్లో, డాలర్లో, రియాల్సో లేకపోతే ఇంకోటో రూబుల్సో వస్తాయని చెప్పేసి ఆశపడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అమెరికా, చైనా, రష్యా ఏకకాలంలో భారత్ మైత్రి
కోరుకునేటటువంటి పరిస్థితిని తెచ్చారు. ఈ రకంగా అంతర్జాతీయ దౌత్య వ్యవహారంలో మరొక్కసారి మోదీ ప్రభుత్వము ఘన విజయం సాధించింది. అమెరికా, చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు కూడా చేయలేనటువంటి పనిని మోదీ ప్రభుత్వం చేయగలిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.